శ్రీమతి చిన్మయ్య గారి చెప్పినట్టుగాను ఆవిడ ఎంతో నిష్ఠతోటి ఈ కార్యక్రమాన్ని జ్ఞానయజ్ఞం కార్యక్రమంగానే నిర్వహించాలి అనేటువంటి పట్టుదలతోటి మన ముందుకు వచ్చి ఈ నిలబడరు. కాబట్టి మనము కూడాను అంతే విధమైనటువంటి భక్తితోటి మనం రెస్పాండ్ అయ్యి ఆవిడ చెప్పేదాంట్లో కనీసము ఒకటో వంతైనా మన మనసులకు ఎక్కించుకోగలిగితే మనం అనుకునేది సాఫల్యం చెందదు అని చెప్పి తెలుస్తున్నాం. అలాగే ఈ యొక్క దేవి భాగవత ప్రసంగం కార్యక్రమం జరుగుతుండగా మన అమ్మవారి దేవి భాగవత పారాయణం చేయించాలి అనేటువంటి దత్తప్రసాద్ గారి యొక్క ఆలోచన తెలుగు సంవత్సరం, అలాగే భాగవతం గారు, అలాగే ఈ సంవత్సరం మా వంగల లక్ష్మీనారాయణ గారు మా మిత్రుడైన గర్వంగా చెప్పుకుంటారు. ఆయన గురించి మీకు నా మాటల్లో చెప్పాలంటే మాసం ఇతిహాసం అని ప్రతి నెల కూడాను మంచి ఆధ్యాత్మిక విషయాలని గత కొద్ది నెలలుగా మనం అద్భుతంగా నిర్వహిస్తూ వస్తున్నారు మన లక్ష్మీనారాయణ గారు. వారు కూడా ఈ కార్యక్రమంలో మనకి దోహదపడటం అనేది జరుగుతున్నది. కాబట్టి మీరందరూ కూడాను, నేను ఎప్పుడూ ఒకటే చెప్తుంటా, మన దేవాలయానికి వచ్చేటప్పటికి కేవలము భక్తి శ్రద్ధ మాత్రమే మనకి ఇక్కడ చోటు ఉన్నది. ఎటువంటి హంగులకి పటాటోపాలకి అవకాశం ఇవ్వకుండా జరుపుకుంటూ వస్తున్నాము. దానికి తగినట్టుగానే మీరందరూ కూడా సహకరించాలని చెప్పి అందరూ సమయము పాటించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే సమయం అనేది మనకి కుదరకపోవచ్చు, కానీ మనకంటే ముందు వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళ కోసం ఆధారపరిచేటువంటి పరిస్థితి వస్తే కొంచెం ముందు వచ్చిన వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. మనం ఎంతమంది వెళ్ళినా ఎలాగో 10 నిమిషాలు ఆలస్యంగానేగా మొదలు పెడతారు అనేటువంటి ఆలోచనతో కూడా లేట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి ఆలోచనలు దయచేసి వద్దు. మనం ఏంటంటే ఆవిడే చెప్తారు ఆ విషయాలు, మా సమయాలు లేదు, మీరు ఖచ్చితంగా పాటించాలి అని మీరే చెప్తారు. కాబట్టి వారు చెప్పేటువంటి ఆ సమయానికి మనం రావడం అనేది చేసి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం లేటుగా ఉంటుందంత పొరపాటు రావాల్సి వస్తే వెనకపించి కూర్చొని మీకు ఆ ఉదయం జరిగేటువంటి సుమారు 3-3:30 గంటలు, సాయంత్రం జరిగేటువంటి 3-3:30 గంటల కార్యక్రమంలో దేవాలయ పరంగా ఎక్కడైనా అసౌకర్యం కలిగినట్లయితే మడుకు పాలక మండలి సభ్యులు మీకు నిరంతరము మీ సేవలో ఉంటారని మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని తదుపరి కార్యక్రమం మొత్తం అంతా కూడా నిర్వహించాల్సిందిగా మా ఆత్మీయ అతిథి కాదు మా ఆత్మీయ అతిథి, ఎందుకంటే ఆయన ముందు మేము ఏదో శంకరావం ఉదయం అంటే బాగుండదు, చెప్పాల్సింది మన ఆత్మీయ అతిథి శ్రీ దీక్షిత్ గారు. అది కూడా 2 భయపెట్టకుండా